వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక మార్చిపేటలోని పెండెల వెంకట్రావు కళ్యాణ మండపంలో టీడీపీ గౌడ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ పార్టీ పరమావధిగా భావించి మొక్కవని ధైర్యంతో గౌడ సంఘీయులు టీడీపీకి అండగా నిలిచారని చెప్పారు. ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో గౌడ సంఘీయులకు ఏమి న్యాయం చేశారో చెప్పాలన్నారు. విభజించు పాలించు అన్న చందాన పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు, కానీ వాటికి నిధులు ఎక్కడ ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సంఘీయులంతా పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘీయులు పాల్గొన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రకరకాలుగా ఓ రకంగా చెప్పాలంటే మున్నంగిలో సమస్య వచ్చింది. అయినా కూడా వాళ్ళు ఎవరు కూడా వెనకాల పార్టీతోనే ఉన్నారు. జవడిగొండ పాలన సమస్య వచ్చింది, ఆయన కూడా పార్టీతోనే ఉన్నారు. తూములూరులో సమస్య అనేక రకాలుగా వచ్చినా కూడా ఆయన కూడా మనతోనే ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా చెక్కు చెదరినటువంటి మొక్కవోని ధైర్యంతో పార్టీని పరమావధిగా భావించి మీ అందరూ ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈరోజు మీ అందరూ కూడా గమనించండి, 4 సంవత్సరాల 10 నెలల కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా గౌడ కులస్తులకి ఈ రాష్ట్రంలో ఏదైనా న్యాయం చేశాడా అని చెప్పి అడుగుతాను. అమ్మఒడి అని ప్రారంభించారు. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పారు. కానీ ఒక్కళ్ళకే ఇచ్చి సరిపించుకున్నటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, మరి ఈనాడు మద్యపానాన్ని నిషేధం చేస్తా అన్నారు. మహిళలకి పెద్దపీట వేస్తా అన్నాడు. మహిళల యొక్క ఎవరి యొక్క కన్నీటి బొట్టు యొక్క రాష్ట్ర గడ్డ మీద రాలనీనని చెప్పాడు. ఎవరు పుస్తీలో కూడా తెగనీనన్నాడు. నువ్వే కత్తి మద్యాన్ని అమ్మిస్తా ఉన్నావు. అంతేకాకుండా ఈ రోజున 45 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా నేను 18,500 రూపాయలు ఇస్తానని, ఈనాడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, లేకపోతే మీ ఇంట్లో మోటార్ సైకిల్ ఉందని, లేకపోతే మీ ఇంట్లో టైల్స్ ఉన్నాయని, లేకపోతే మీ మెడలో బంగారం ఉందని రకరకాల కారణాలు చూపించి కొంతమందికి ఇచ్చి మేట నొక్కే కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క వైఖరిని మీరు గమనించాలని చెప్పి మీకు మనం ఈ రోజున ఎవరైతే చదువు చెప్పే టీచర్లు ఉన్నారో ఆ టీచర్లని ఈ రోజున ఏం చేస్తా ఉన్నాడు? కరోనా సమయంలో ఏ అయితే బ్రాందీ షాపులు ఓపెన్ చేసి ఆ బ్రాందీ షాపుల్లో ఎవరైతే తాగడానికి వచ్చారో వాళ్ళ లైన్లో నుంచోబెట్టడానికి ఈ టీచర్ని వాడుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ప్రత్యేకంగా గౌడ సంఘీయులకి ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి గౌడ సంఘీయులు, అదేవిధంగా యాదవులు, అదేవిధంగా పద్మశాలీలు, ఒక 4-5 కులాలు, 152 కులాల్లో 4-5 కులాలు ప్రధానంగా వివిధ స్థాయిలో ఉంటే మిమ్మల్ని కూడా కలిసి ఉండకుండా చెట్టిపల్లి జిల్లాని ఒక కార్పొరేషను, యాతని ఒక కార్పొరేషను, శ్రీసేన అని ఒక కార్పొరేషను, వాడి అని ఒక కార్పొరేషను, లేకపోతే ఈ రోజున గౌడని ఇంకొక కార్పొరేషన్, ఈడిగానే ఒక కార్పొరేషను. ఈ రకంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏంటి? విభజించు పాలించు అన్నట్టుగా పదవి ఇచ్చినట్టుగా ఇచ్చావు. ఆ పదవికి కుర్చీ కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కార్పొరేషన్లు అయితే ఏర్పరిచావు, నిధులు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ నిధుల ద్వారా ఎవరైనా ఏ యొక్క గౌడ సంఘీయులు కానీ, ఈడిగ సంఘీయులు కానీ, లేకపోతే నువ్వు చెప్పినటువంటి ఈ కార్పొరేషన్లో ఎవరి ద్వారా ఎవరికైనా సరే లబ్ధి పొందారా అని చెప్పి నేను అడుగుతాను. ఒక్క పైసా కూడా కేటాయించినటువంటి కార్పొరేషన్ దేనికి నువ్వు వేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక గౌడ సంఘానికి సంబంధించి, గౌడ కులస్తులకు సంబంధించి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి
ఆ పార్టీ మన కులానికి ఎంత దగ్గరగా ఉందో నాకన్నా కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు, అందరికీ తెలుసు. అదేవిధంగా పార్టీ అంటే గౌడ అంటే పార్టీ అనేది ఎదుటి పార్టీలు కూడా మన మీద ముద్ర వేసే పరిస్థితి కూడా ఉంది, గమనించాలా లేదు. అందుకని కేవలం బీసీల్లో కొన్ని కులాలని గమనించి ఒక గౌడ కులాన్ని కొంత కులాలను వేరు చేసినట్టుగా మనం చూపించి కొంతమందికి వేరే కులాలకి ఇవ్వమని మనం తప్పడతలా. కానీ గౌడ సంఘాలకి కులవృత్తి చేసుకునే వాళ్ళకి కనీసం 10,000 చొప్పున ఇవ్వమని చెప్పినా కానీ అట్లాంటి పరిష్కారం అయితే చేయలేదు. మీకు గుర్తుందో లేదో, గతంలో కమ్యూనిటీకి సంబంధించి మనకి గీత కార్మికులకు సంబంధించి చాలా స్కీములు ఉండేవి. ఏది చంద్రన్న బీమా వర్తించేది, మనకి ఏదైనా యాక్సిడెంట్గా చెట్టు మీద పడిపోతే. అదేవిధంగా యూనిట్లకు సంబంధించి కొన్ని యూనిట్లు పెడితే దాన్ని కూడా తీసేశారు. ఇలా చాలా స్కీములకు సంబంధించి మన కులానికి ఉపయోగపడే స్కీములు చాలా తీసేశారు. మనం ఇప్పుడు మనం అందరూ కులాన్ని మొత్తానికి మనం చేయమట్ల, కనీసం గీత వృద్ధారులు కానీ చేసే వాళ్ళకి కూడా కనీసం ఆలోచించి చేయమంటే వాళ్ళని కూడా పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి వంటి మాతృభాషను మరవరాదు అని సాయి లక్కరాజు అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రావి రవీంద్రనాథ్ కాలనీలో గిరిజన బాలికల హాస్టల్ స్కూల్లో బుధవారం సాయంత్రం జరిగిన సభకు తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్ని భాషలు నేర్చినా మాతృభాష మరవరాదన్నారు. చిన్నారులను తెలుగు భాష వ్యాప్తికి కృషి చేస్తామని, ఇంటి వద్ద స్నేహితులతో తెలుగులో మాట్లాడతామని ప్రమాణం చేయించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ఆర్ నగర్లో ఉన్న గిరిజన హాస్టల్కి ఇచ్చేయడం జరిగింది. ఈ విద్యార్థుల్ని ఆంగ్లంలో పట్టు సాధించిన తెలుగులో మర్చిపోవద్దని తెలుగు భాష ప్రోత్సహించడం కోరడం జరిగింది. పిల్లల చేత వాగ్దానం చేయించడం జరిగింది. ఇది కాక 10th క్లాస్ పరీక్షలకు వెళ్ళే పిల్లలకి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్ బహుకరించడం జరిగింది. ఈ రోజున సుప్రసిద్ధ ఫిల్మ్ ఎడిటర్ శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరమమ్మం, సంగమం, బొబ్బిలిపులి, జన్ని జన్మభూమి అటువంటి అనేక హిట్ సినిమాలకి ఎడిటింగ్ చేసి కొన్ని సొంతంగా నిర్మించిన జి కృష్ణారావు గారు, మా మావయ్య గారు, ఆయన చనిపోయిన రోజు ఈ రోజున వారి స్మృత్యర్థం ఈ స్కూల్లో 9th క్లాస్ టాప్ 3 వచ్చిన వాళ్ళకి స్వరలయ వేదిక తరపున సంస్థ అధ్యక్షులు డివి సుబ్రహ్మణ్యేశ్వరరావు 10వ తరగతి పరీక్షకు వెళుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు బహుకరించారు. తెలుగు భాషోద్యమ సమితి తరపున వ్యవస్థాపకులు సాయి లక్కరాజు విద్యార్థులందరికీ, సిబ్బందికి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు 9వ తరగతిలో 500 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను ప్రకటించారు. 9వ తరగతిలో అన్నింటిలో ప్రథమరాలుగా ఉన్న సాహితీని అభినందించారు. ప్రిన్సిపల్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు ఉపాధ్యాయురాలు లక్ష్మి వందన సమర్పణ చేశారు. స్వరలయ సభ్యులు, తెలుగు భాషోద్యమ సమితి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏం చెప్పకుండా వింటూ ఉంటుంటారు. ఆయన అడుగుతాడు, బాబు మీరు చప్పట్లు కొడితే మీకు బీపీ తగ్గుతుంటే అప్పుడు చప్పట్లు కొడుతుంటారు. అట్లాంటిది ఇలా మీరు వేదిక మీద ఆహ్వానించారు అనగానే మీరందరూ మీ కరతాళంతో మాకు స్వాగతం పలికినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆ క్రమశిక్షణ అనేది మీకు బాగా నేర్పారు. తర్వాత ఇందాక మీ టీచర్ గారు చెప్పినట్టు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21 మన తరఫున, అంటే మీకు చెప్పినట్టు తూర్పు పాకిస్తాన్ తరఫున బెంగాలీల కోసం వచ్చింది. దాన్ని అంతర్జాతీయంగా యునెస్కో వాళ్ళకి గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ దినోత్సవం, మాతృభాష దినోత్సవం జరుపుకోవడం నిజంగా నిర్ణయించడం అనేది మనందరూ గర్వించదగ్గ విషయం, మన భారతీయులైనందుకు. ఈ సందర్భంగా వారికి కూడా స్థానిక షరా బజార్లో వేయించేసిన శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజు అయిన బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం శ్రీ తిరుచి వాహన సేవా కార్యక్రమాలు వైఖానస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.
శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, ఉత్సవ సేవలు ఉంటాయని తెలిపారు. 23వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, 24వ తేదీ శ్రీవారి రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని అన్నారు. అర్చకులు మాట్లాడుతూ పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, నిఖిల్ శాండిల్య దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, మాజేటి వెంకటేష్ దంపతులు, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ రోజున 2వ రోజు శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా 23వ తారీఖున శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవము, 24వ తారీఖున శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. శ్రీ సువత్సల సమేత మంజు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఇవాళ 2వ రోజున శ్రీ హనుమత్ సీతారామ కళ్యాణం జరుగుతుంది. కావున విశేషంగా భక్తులు వచ్చి పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించాల్సిందిగా కోరు. ఈ నెల 26 దాకా ఉత్సవాలు జరుగుతాయి. పుష్పోత్సవం జరుగుతుంది. కావున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించారు. వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు 2వ రోజుకు చేరాయి. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న పోటీలలో తొలి ప్రదర్శనగా సద్గురు కళానిలయం గుంటూరు వారి బహురూపి సాంఘిక నాటికను ప్రదర్శించారు. సిస్టర్ చంద్రశేఖర్ రచనకు కేవి ప్రసాద్ దర్శకత్వం వహించారు. 2వ ప్రదర్శనగా ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారి క్షేత్రం నాటికను ఆకురాతి శిల్ప రచనకు జీవి మనోహర్ దర్శకత్వం వహించారు. 3వ ప్రదర్శనగా అజరామరం నాటికలను ప్రదర్శించారు. ఆద్యంతం సందేశాత్మకంగా నిలిచిన నాటికలను ఆహుతులను మంత్రముగ్ధులు చేశాయి. నాటిక ప్రదర్శనలను ఆరాధ్యుల కన్నా సుబ్బారావు, గోపరాజు విజయ్, లక్కరాజు లక్ష్మణరావు, కొండపి శ్రీనివాసరావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు పర్యవేక్షించగా పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో సేవా రంగంలో ప్రముఖులుగా ఉన్న రెడ్ క్రాస్ ప్రతినిధి ముమ్మనేని భానుమతి, శ్రీశైల భక్త సేవా సమాజం నిర్వాహకులు కుర్రా శ్రీనును సత్కరించారు. చాలా కళాభిమాని. ఏ కళాకారుల బృందం వచ్చినా వారితోనే వింది. ఊళ్ళో అడుగుపెట్టిన ఏ కళాకారులు వారి చేత బహుమానాలు, సన్మానాలు అందుకోకుండా ఊరి పొలి మీద దాటిందనే 4,000 ఏముంది బాబు, వారికి ఒక్కగానొక్క కూతురు, ఒక తమ్ముడు ఉండేవారు. కళల పట్ల అపారమైన అభిమానం చేత కూతురికి వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా ఈరోజు 2వ రోజు మొత్తం 3 నాటికల ప్రదర్శన జరుగుతుంది. మొదటి నాటికగా బహురూపి ప్రదర్శన ఇప్పుడు అయ్యింది. 2వ ప్రదర్శనగా క్షేత్రం గుంటూరు వారిది. 3వ ప్రదర్శనగా హైదరాబాద్ చెందిన అజరామరం. ఈ నాటికలు ఈరోజు జరుగుతాయి. గుంటూరు వారి నాలోన నీవే నాటిక, అలాగే చెరుకూరు సాంబశివరావు గారిది విముక్తి నాటికలు ఉంటాయి. కావున కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, అతిథులు వీరందరూ ఇచ్చేసి నాటికలు జయప్రదం చేయవలసింది కోరుచున్నాము. అలాగే ఈరోజు నాటక రంగం మీద సమీక్ష ఉందండి. ఈ సమీక్షలో
ప్రముఖ రచయిత నాటక రచయిత శ్రీ ఆకురాతి భాస్కర్ చంద్ర గారు, అలాగే శ్రీ చిలువూరు నాగేశ్వరరావు గారు, వీరిరువురు నాటక రంగం మీద సమీక్ష తెలియకుండానే కడ్డీలో మరి యాక్సిడెంట్ లాగా దానికి కంట్లో నీళ్ళు కొట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇట్లాంటి కళలు బతుకుతున్నాయి అంటే మీరు అటు పెద్దలు ఉండబట్టే అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రతిపాదిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. నన్ను పిలిచి ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ సన్మానం నిర్వహించిన కన్నా గారికి వారి టీం సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. మరి మా యొక్క ఆరోగ్యం బాగుండి మరి అందరి ఈ దీవెనలు ఉంటే ఇంకా సేవ చేయాలని, మరి ఇలాంటి సంస్థలకి ఇంకా సేవ చేయాలని, మా చేతనైనంత సహాయం చేయాలని కూడా నేను ఎప్పుడు కోరుకుంటాను. మరి ఈ కన్నా గారు నేను రాలేనయ్యా అన్నా కూడా నన్ను వదిలిపెట్టకుండా మరి వస్తున్నాడు. వచ్చినందుకు ఆ ప్రేమతో మరి ఆయన పిలిచినందుకు మరి ఈయన యొక్క ఈ కార్యక్రమాన్ని నేను బరువైనా కూడా ఎందుకు చేస్తున్నామంటే ఏదో చేయాలి, అది ఒక తపన అనమాట. నేను కూడా లేకపోయినా కూడా చేయాలనే తపన. ఆ తపన మనని తెనాలి కళల కాణాచి అందుకు మరి మనందరము ఇలా కష్టపడి మరి ఈ కళల కాణాచి యొక్క పేరు నిలబెట్టాలని మరి మాలాంటి వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా ఇస్తాము అని కూడా నేను. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్ర భవిష్యత్తుకు మలుపు కాగలదని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పట్టణంలోని 38వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారి ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు కొత్తవి రాకపోగా ఉన్నవి కూడా తరలి వెళ్లిపోయేలా దుర్మార్గపు పాలన చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కిందన్నారు. ఇదే పాలన కొనసాగితే రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. గాడి తప్పిన రాష్ట్రంలో తిరిగి అభివృద్ధి సంక్షేమంతో దారిలో పెట్టగల సమర్థత కలిగిన నాయకులు చంద్రబాబును సీఎంగా గెలిపించుకోవాలని కోరారు. అందుకు పార్టీ శ్రేణులందరూ సైనికుల్లా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని, భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తూ విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ఇంటింటి ప్రచారం నిర్వహించి బాబు ష్యూరిటీ బాండ్లను పంపిణీ చేసి పార్టీపై ప్రజల్లో మరింత చైతన్యం పెంచాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అంటే ఈ రోజున వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మళ్ళీ మనం బాగు చేయడానికి మనం వస్తామని చెప్పి హామీ నమ్మకం వాళ్ళకు ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాం. అంటే ఆమె వ్యంగ్యంగా మాట్లాడలా, వాస్తవంగానే మాట్లాడింది. అంటే ఇవన్నీ కూడా వీటి గురించి మనం ప్రజలకు తెలియజేయకపోయినట్లయితే రమణమ్మ గారు మాయలో పడిపోతాం. అది గుర్తుంచుకోవాలి. ఈ వాలంటీర్ల యొక్క మాయ, వాలంటీర్లను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాడంటే వాళ్ళకి ఏదో న్యాయం చేస్తాడని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా మీ ముందల శాశ్వత ఉద్యోగస్తులు 12,50,000 మంది రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి అనేక రకాలుగా ఫిట్మెంట్ పెంచుతా అన్నాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ ఉన్నా కూడా తెలంగాణను 42% ఇస్తే 43% ఇచ్చి ఉద్యోగస్తులకి ఒక నమ్మకాన్ని కల్పించి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ రకంగా మనం పెరగాలని చెప్పి ప్రయత్నిస్తే ఇవాళ అదే ఉద్యోగస్తులు ఆ రోజున మన మాటలు నమ్మకుండా మన ఏదో మనం వంచిస్తున్నాం అనే భావంతో ఆ రోజున వైసీపీ పార్టీకి మద్దతు పలికితే ఈ రోజున 2 చెంపలు పాల్గొడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కాదా? అవునా? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ప్రతి ఉద్యోగి కూడా బాధపడతా ఉన్నాడు. ఉద్యోగే కాదు, పెన్షనర్, రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తుడు ఆ పెన్షన్ తగ్గించినందుకు ఒకవేళ ఎక్కువ ఇచ్చారని చెప్పి ఇచ్చిన పెన్షన్ కూడా వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో అనేక మంది పెన్షనర్లు చూసాం. మేము అధికారంలోకి వస్తే అధికారంలో రాబోతున్నాం, ఇది మేము ఇచ్చేది. మీ పథకాలు తీసేట్లా డబల్ పథకాలు ఇవ్వబోతున్నాం. 18 ఏళ్ళకి 1,500 రూపాయలు సంవత్సరానికి, నెలకి 1,500 రూపాయలు సంవత్సరానికి 18,000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి చదువు చెప్పిస్తా ఉన్నాం. వీళ్ళలాగా పీజీలకి రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మీ అబ్బాయిలైనా మా అమ్మాయిలు చదువుకోవద్దా, లేకపోతే మా అమ్మాయిలు చదువుకోవద్దా, మీ అమ్మాయిలైనా చదువుకునేది అని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో అని చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్రపూరితమైనటువంటి రాజకీయ ఉపన్యాసం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు?
ఎందుకు పీజీలు అంటే పై చదువులు చదువుకునే వాళ్ళు మీ పిల్లలైనా చదువుకునేది మా పిల్లలు చదువుకోవద్దా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారిని అడగాల్సినటువంటి ఆవశ్యకత ఈనాడు మన మీద ఉంది అని చెప్పి మనం చేస్తాం. ఆఖరికి చిన్న పిల్లలకి ఇచ్చే షూ, టై, బెల్ట్, బ్యాగు దగ్గర కూడా 120 కోట్ల రూపాయలకి వేరే వాళ్ళకి ఏ రకంగా కూడా కాంపిటీషన్ లేకుండా టెండర్ ఇచ్చేసి అందులో డబ్బులు కొట్టేసినటువంటి, అంటే పిల్లల్ని కూడా అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం హేయమైన చర్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 28వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.